ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ ఇన్ఫో. ఈరోజు అయితే మనకి వీడియో వచ్చేసి ఏంటంటే ఐటీబీపీ 2024 నోటిఫికేషన్కి అయితే అడ్మిట్ కార్డులు అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. మన నోటిఫికేషన్ వచ్చేసి 2024 నవంబర్లో అయితే రావడం జరిగింది. అండ్ అలాగే ఈరోజు డేట్ వచ్చేసి 4th నవంబర్. అంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చిన 1 ఇయర్కి అయితే అడ్మిట్ కార్డు రావడం జరిగింది. అండ్ మనకు వచ్చేసి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే పీఈటీ, పిఎస్టీ అండ్ తర్వాత రిటర్న్ ఎగ్జామ్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెరిట్ లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నేను ఈ యొక్క అఫీషియల్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ఐటీబీపీ టెలికమ్యూనికేషన్ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్కి అప్లై చేశారో వాళ్ళైతే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేనైతే ఈరోజు చెప్తాను. అండ్ మనమైతే మన యొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇలా రావడం జరుగుతుంది. అండ్ ఇలా చూసుకున్నట్టయితే మనకి మెనూ స్టేటస్ లేదా డాష్ బోర్డ్ ప్రొఫైల్ డీటెయిల్స్ అప్లోడ్ ఇమేజ్ అయితే ఉంటుంది. అండ్ ఇలా చూసుకున్నట్టయితే ఐటీబీపీ మన మై అప్లికేషన్స్కి అయితే వెళ్ళిపోదాం. మై అప్లికేషన్కి వెళ్ళాక నేను అప్లై చేసింది అయితే డెసిగ్నేషన్కి అయితే హెడ్ కానిస్టేబుల్ అండి. హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ పోస్ట్కి అయితే అప్లై చేశాను. అండ్ ఇలా చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మన యొక్క డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ కింద అయితే కొట్టేసేయండి. ఇదైతే మన అప్లై డీటెయిల్స్ అండి. నేను అప్లై చేసిన అయితే హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ కింద అయితే చేశాను. అండ్ స్క్రీనింగ్ టెస్ట్ స్టేటస్కి అయితే ఇలా చూసుకుంటే మన యొక్క అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేశారు. చూసుకుంటే మనకి చెప్పాను కదా, ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే పీఈటీ, పిఎస్టీ, రిటర్న్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందని చెప్పాను కదా. సో మనకైతే ఫస్ట్ అయితే పీఈటీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ కింద అయితే కొట్టేసేయండి. ఇదైతే నా యొక్క అడ్మిట్ కార్డ్ అయింది. అండ్ నాకు రిక్రూట్మెంట్ సెంటర్ అడ్రస్ వచ్చేసి 45th బెటాలియన్ ఐటీబీపీ కింద అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి సౌత్ మదురై కింద తమిళనాడులో అయితే ఇచ్చారు. వెన్యూ అయితే నాకు ఇప్పుడు ఇచ్చారు. అండ్ డేట్ అండ్ రిపోర్టింగ్ టైం అయితే 2nd డిసెంబర్ 7 AM అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఓన్లీ పీఈటీ అండ్ పిఎస్టీకి అయితే అండి, ఆఫ్ హెడ్ కానిస్టేబుల్కి. ఇదైతే నాది. మీరు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా అయితే డౌన్లోడ్ చేసుకొని అడ్మిట్ కార్డ్ని అయితే తీసుకోనండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరైతే కిందికి ప్రింట్ అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఇలా చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ సేవ్ యాస్ పీడిఎఫ్ అయితే కొట్టుకోవచ్చు. సేవ్ యాస్ పీడిఎఫ్ అయితే ఇచ్చేసుకొని మీరు ఎక్కడైతే సేవ్ చేసుకుంటున్నారో అక్కడైతే నేనైతే డాక్యుమెంట్లు అయితే చేసుకుంటున్నాను. నేను కూడా అప్లికేషన్స్ కింద అయితే ఇచ్చాను. మై ఐటీబీపీ మై అడ్మిట్ కార్డ్ అని నేమైతే ఇచ్చేసుకుంటున్నాను. అలా అయితే సేవ్ అయితే కొట్టేసుకున్నాను. ఇదైతే నాకు సేవ్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా అయితే సేవ్ అయిపోయిందండి. ప్రివ్యూ అయితే అయిపోయింది. అండ్ అలాగే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా దీనికైతే ఎవరైతే అప్లై చేశారో ఈ యొక్క నోటిఫికేషన్కి అండ్ వాళ్ళైతే అడ్మిట్ కార్డ్ అయితే కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకొని ఫిజికల్కి అయితే వెళ్ళండి. వెళ్ళే ముందు అయితే మనకి ఒక ఆధార్ కార్డు లేదా పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ అడ్మిట్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ కోసం మన డిస్క్రిప్షన్లో అయితే వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియో అయితే చూసేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వినయ్ ఇన్ఫో.